హాయ్ హలో నమస్తే పీపుల్ వణకం ఎల్లరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఎపిసోడ్ వచ్చేసి బోటి కర్రీ ఎలా చేయాలి అనేది చూపించేస్తా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ నేను ఎలాంటి ఫ్యాన్సీ ఐటెమ్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే థిక్ గ్రేవీ వచ్చేటట్టు బోటి కర్రీ ఎలా చేయాలనేది చూపించేస్తున్నా. మరి ఇంకా ఆలస్యం లేకుండా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండ్ చేసే ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 10-12 వెల్లుల్లి తీసుకుంటున్నా, హాఫ్ రేషియో కొత్తిమీర, హాఫ్ రేషియో పుదీనా తీసుకోండి, 1 కప్ ప్లస్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ టాటా సాల్ట్ యూస్ చేస్తా. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నా, స్వస్తిక్ కారం యూస్ చేస్తాను. మీరు అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్స్ కారం ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ సేమ్ టైం చిటికెడు పసుపు తీసుకుంటున్నా, అండ్ చిటికెడేమో అల్లం ఫ్రెష్గా దంచిన అల్లం తీసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, నేను హోమ్ మేడ్ గరం మసాలా నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక షార్ట్లో యాడ్ చేస్తాను. ధనియా జీలకర్ర అన్ని యూజ్ చేసి గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. 2 కప్స్ ఆఫ్ ఆనియన్స్, పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ 4-5 ఆనియన్స్ తీసుకోండి. అండ్ 2 గ్రీన్ చిల్లీ, స్ప్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. అండ్ 3 పెద్దవి టమాటోస్ తీసుకోండి, పెద్దగానే కట్ చేసుకోండి, పేస్ట్ చేసుకుంటాం మన తర్వాతకి. అండ్ అట్ ది సేమ్ టైం 1 కేజీ బోటీ తీసుకున్న, అండ్ నేను చూపిస్తున్న కప్తో హాఫ్ కప్ కొబ్బరి పొడి తీసుకున్న. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బోటీ ప్రిపేర్ చేసుకోవడానికి. నేను ఏమి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమి యూజ్ చేయట్లే. ఇక్కడ మనం డైలీ రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి యమ్మీగా ఎలా టర్న్ అవుట్ అనేది ఈ వీడియోలో నేను చూపించేస్తా. కడాయి పెట్టేసుకోండి, కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, కలుపుతూ ఫ్రై చేసుకోండి. అవి రెడ్డిష్లో టర్న్ అవుట్ అవ్వాలన్నమాట, రెడ్డిష్ బ్రౌన్లో. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఫ్రై అయిపోయేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి, స్లిమ్లో పెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టమాటోస్ కూడా పెద్దగానే కట్ చేసుకున్న. టమాటోస్లో నుంచి నీరంతా ఇంకిపోయేంత వరకు స్లిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వండి. ఆనియన్స్ ప్లస్ టమాటోస్ మంచిగా ఇన్ బిట్వీన్ మిక్స్ చేస్తూ ఉండండి. టమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి చూడండి. ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది, లైక్ కొంచెం రెడ్డిష్లోకి చేంజ్ అయిపోతాయి ఆనియన్స్ అవన్నీ. ఇక్కడ చూసినట్టయితే పీల్ అనేది సపరేట్ అయిపోతుంది టమాటోస్లో. అప్పుడు అంతవరకు మంచిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాతకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలోకి తీసేసుకోండి. వేయించుకున్న టమాటోస్ అండ్ ఆనియన్స్ మిక్సీలోకి తీసేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాతకి వెల్లుల్లి తీసుకున్నాం కదా, 10-12 వెల్లుల్లి తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. దంచిన అల్లం యాడ్ చేసుకోండి. మీరు దంచకపోతే అలా నార్మల్గా కూడా అల్లం కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్లో. ఫైన్ పేస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. థిక్ గ్రేవీ వస్తుంది ఫైన్ పేస్ట్ చేసుకుంటే. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని వేసుకున్న తర్వాతకి 4 ఆర్ 2 మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను, మేము కొంచెం స్పైస్ లెస్గా తింటాం కాబట్టి 2 యాడ్ చేసుకుంటున్నా. అండ్ నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా వేసుకున్న తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం వేసుకునేటప్పుడు హాట్గా ఉంటే ఆయిల్ పైకి చిట్లుతుంది. ఆ పేస్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, దూరంగా ఉండి వేసుకోండి. చేతి కాలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే ఆ పేస్ట్ అనేది పైన పడుతుంది అనమాట. దాన్ని మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాతకి బోటీలో నుంచి వాటర్ తీసేస్తూ మెల్లగా బోటీ అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ బోటీని ఆ మిశ్రమం అంతా ఆ బోటికి పట్టేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంత బోటి అంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంటే ఆ పేస్ట్ అంతా పైకి చిట్లుతుంది గాయస్, స్పీడ్గా పెట్టుకోకండి. నేను ఇక్కడ నాకు టైం అయిపోతుంది అనేసి కొంచెం స్పీడ్గా పెట్టుకున్నా స్టవ్. సో స్పీడ్గా పెట్టుకోకండి, పైకి అంతా చిట్లుతుంది. స్లిమ్లో చేయండి ఈ ప్రాసెస్ అంతా. నాకు టైం లేక నేను స్పీడ్గా పెట్టుకొని చేసేస్తున్నా. బట్ మీరు కొంచెం సిమ్లో పెట్టుకొని చేయండి, పైకి ఎగిరే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, లేకపోతే పైకి ఎగిరి చేతి కాలుతుంది. యా అదంతా బోటీ అంతా అందులోకి ఫ్రై అయిన తర్వాతకి ఆ మిశ్రమంలో ఫ్రై అయిన తర్వాతకి మెల్లిగా నీరు వదులుతుంది అనమాట. అక్కడ మీరు చూసినట్టయితే కొంచెం వాటర్గా అయ్యింది, బోటీ అనేది నీరు వదులుతుంది. దాని ఉప్పు కారం పసుపు గరం మసాలా నేను చెప్పిన క్వాంటిటీ అంతా మనం తీసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇలా వదిలేసేయండి ఒక 5 మినిట్స్. మంచిగా వదిలేస్తే ఆ ఉప్పు కారం
అంతా ఆ ముక్కకంతా బాగా పట్టి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. దగ్గరికి అవుతుంది మంచిగా అన్నీ పట్టేసుకుంటే. దెన్ తర్వాతకి ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కంటే మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కొబ్బరి పొడి వేసుకోండి. ముద్దుగానే కొబ్బరి పొడి వేసుకుంటే మాడిపోతుందన్నమాట. ఈ ప్రాసెస్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి మీరు మంచిగా. సో, మంచిగా కొబ్బరి పొడి ఏసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టుకోండి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. సో దట్ ఆ కొబ్బరి పొడి, ఆ గరం మసాలా అదంతా మంచిగా ముక్కకు పట్టుతుంది. దెన్ నేను చూపిస్తున్న గ్లాస్ మెజర్మెంట్ ప్రకారం 1½ గ్లాస్ వేసుకున్నాను నేను. 1 kg ఆఫ్ బోటీకి 1½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టండి. సో దట్ ఆ ముక్క అనేది మంచిగా వాటర్ అనేది పట్టుకుంటుంది. దెన్ ఆఫ్టర్ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ పెట్టండి. నేనైతే 5 విజిల్స్ పెట్టాను. ముక్క అంతా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుందని చెప్పేసి 4 విజిల్స్ పర్వాలేదు, 4 to 5 పెట్టుకోండి యాజ్ యువర్ విష్. సో మంచిగా ఫ్రై చేసుకోండి. లైక్ తర్వాతకి మూత తీసిన తర్వాతకి కూడా గ్యాస్ స్టవ్ పైన పెట్టి ఉడికిస్తానమాట. ఇట్స్ అకార్డింగ్ టు యువర్ టైం గైస్. మీరు ఉడకపెట్టుకోవచ్చు, లేకపోతే అలా కూడా సర్వ్ చేసుకొని తినవచ్చు. బట్ నాకు కొంచెం థిక్ గ్రేవీ కావాలి అని చెప్పేసి నేనైతే ప్రతిసారి నేను చేసినప్పుడు మాత్రం ఇలా నేను కుక్కర్ మూత తీసిన తర్వాత కూడా కాసేపు పెడతాను. సో దట్ అది థిక్ గ్రేవీ వస్తుంది, మంచి టేస్ట్ ఇస్తుంది అని చెప్పేసి దెన్ మంచిగా ఫ్రై చేసుకుంటున్నా ఇక్కడ. చూడండి అంత ముక్క అంతా మంచిగా థిక్ గ్రేవీ పట్టేసుకొని నీట్గా కలర్ చేంజ్ అయిపోయింది. మంచిగా ఇలా వచ్చేస్తుంది అనమాట థిక్ గ్రేవీ. మీరు తర్వాతకి మూత తీసిన తర్వాతకి కూడా స్టవ్ పైన కాసేపు పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇంకా మన కర్రీ రెడీ టు సర్వ్ గైస్. లైక్ థిక్ గ్రేవీ కాబట్టి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చపాతీలోకి, రుమాల్ రోటీలోకి, నాన్లోకి, జొన్న రొట్టెలోకి, అన్నిట్లోకి లైక్ ఈవెన్ బగారా రైస్, నార్మల్ రైస్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ నేను తిన్నాను గైస్, బట్ నా ఫ్యామిలీ కోసం నేను అన్నీ కుక్ చేస్తా. సో ఈ రోజుకి ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటంది టేస్ట్ మా మమ్మీని అడిగి రివ్యూ తీసుకుందాం. ఇంకా మా మమ్మీ రివ్యూ ఏమి ఇచ్చింది అనేసి వినేయండి. మమ్మ, హౌ ఈస్ ద టేస్ట్? సూపర్ ఉంది మా, మంచిగా టేస్ట్ బాగుంది, మంచిగా ఉడికింది. విన్నారు కదా గైస్ మా మమ్మీ రివ్యూ. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఆడియో ముందు కొంచెం నర్వస్గా ఫీల్ అయింది, బట్ ఇట్స్ ఓకే, షీ ట్రైడ్ హర్ బెస్ట్. అండ్ యా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. చూసారు కదండి బోటీ కర్రీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా థిక్ గ్రేవీ వచ్చేటట్టు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. యా, బోటీ కర్రీ నాట్ ఓన్లీ దిస్ వే, మరీ డిఫరెంట్ వేస్లో కూడా చేసుకోవచ్చు. లైక్ బోటీ ఫ్రై చేసుకోవచ్చు, దేశీ స్టైల్ బోటీ కర్రీ కూడా చేస్తాను నేను. కమింగ్ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా నేను చూపిస్తాను అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చింది అనుకుంటున్నా, అండ్ ఎంత కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు అనమాట మీరు. Yeah, that's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye-bye.